One of the things we learn in the Bible is this, బైబిల్లో మనం నేర్చుకునేటటువంటి వాటిల్లో ఒక సంగతి ఏమిటంటే, that whatever God may promise for you, మీ కొరకు దేవుడు ఏవైతే వాగ్దానం చేశారో it will not be fulfilled unless you believe it. మీరు దాన్ని విశ్వసించితేనే కానీ లేనట్టయితే అది నెరవేర్చబడదు. There are more than 7,000 promises in the scriptures. లేఖన భాగాల్లో 7,000 కంటే అధికంగా వాగ్దానాలు ఉన్నాయి. But you won't get all of them unless you believe. అయితే వాటిని మీరు విశ్వసిస్తేనే కానీ నమ్మితేనే కానీ వాటన్నిటిని మీరు పొందలేరు. It's like if there's an equal amount of rain falling in an area. ఇది ఎట్లా ఉంటుందంటే, బయట సరైనటువంటి దానిలో వర్షం ప్రతి చోట సమంగానే పడుతుంది అనుకోండి. And one man puts a cup outside, that's all water he'll get. ఒక ఆయన ఎవరో కప్పు పెట్టాడు అనుకోండి, వర్షం నీళ్ళు కావాలని, ఆ కప్పు నిండా ఉన్న నీళ్ళే వస్తాయి. But one man puts a big tub outside, he gets more water. ఇంకొక ఆయన పెద్ద టబ్ తొట్టి పెట్టాడు అనుకోండి, దాని నిండా నీళ్ళు వస్తాయి. So you can't say God gave more to that person and less to this person. కనుక దేవుడు ఒక ఆయనకి చాలా ఎక్కువ ఇచ్చాడు, ఇంకొక ఆయన తక్కువ ఇచ్చాడు అంటానికి వీల్లేదు. ఇప్పుడు The same rain was falling everywhere. అదే ఒకే విధమైనటువంటి వర్షం ప్రతి చోట కురుస్తుంది. Whenever you come to a meeting which is being led by the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నటువంటి కూటానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు, I don't mean just any Christian meeting, ఏదో ప్రతి క్రైస్తవ కూటం అనే చెప్పట్లేదు, but where the Holy Spirit is moving, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడో, that కదులుతున్నాడు. is very few Christian meetings. అది కొన్ని క్రైస్తవ కూటాల్లో మాత్రం జరుగుతుంది. If the Holy Spirit is moving in a meeting, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక కూటంలో సంచరిస్తున్నప్పుడు, then we can say it's like rain falling there. అది ఎట్లా ఉంటుందంటే పైనుండి వర్షం కురుస్తున్నట్టుగా ఉంటుంది, Spiritual rain. ఆత్మీయమైనటువంటి వర్షం. But in your heart, how big your faith is, that is how much you will get. అయితే మీ హృదయంలో మీ విశ్వాసం ఎంత ఎంత పరిమాణంలో ఉంటుందో అంతవరకే మీకు ఆశీర్వాదం వస్తుంది. So if your faith is very little, ఒకవేళ మీ విశ్వాసం చాలా చిన్నదనుకోండి, కొద్దిగా ఉందనుకో, like little cup, that's all you'll get. అది చిన్న కప్పు పట్టుకెళ్ళినట్టుగా ఉంటుంది, అంతే వస్తుంది మీకు. Somebody here comes with many drums and drums and drums, they get so much. అయితే ఎవరైనా చాలా డ్రమ్ములు, పెద్ద పెద్ద వాటర్ డ్రమ్ములు పట్టుకుని వచ్చారనుకోండి, వాళ్ళకి అంతా నిండిపోయినట్టుగా వస్తుంది. So I'll show you a verse about that. దాని గురించి ఒక వచనం మీకు చూపిస్తాను. We can use another illustration. మరి దాని గురించినటువంటి మరి ఒక ఉదాహరణ మనం చూడొచ్చు. In the world, money is the most important thing people want. చూడు, లోకంలో మనుషులు కోరేటటువంటిది డబ్బు చాలా ప్రాముఖ్యమైనదని ఎంచుతూ ఉంటారు. And even when people seek for position as politician or businessman, their ultimate aim is money. ప్రజలు వాళ్ళకి కావలసినటువంటి స్థానం కానీ, లేకుంటే ఒక పెద్ద పైకి వెళ్ళాలి అనేటటువంటి దాని గురించి, రాజకీయవేత్తలు కానీ, లేకుంటే ఉద్యోగం ఏదైనా కానివ్వండి, వాళ్ళ అంతిమ ధ్యేయం ఏమిటంటే డబ్బు కావాలి. So in God's kingdom, it's his blessing that is equivalent of money here. అదే దేవుని రాజ్యంలో ఈ లోకంలో డబ్బు ఎలా ఉందో అట్లానే దేవుని రాజ్యంలో ఆశీర్వాదం అనేటువంటి దీనికి సమమైంది. God's grace. దేవుని కృప. But God's grace we can receive only by faith. దేవుని కృప అనేటటువంటిది విశ్వాసం ద్వారానే మనం దాన్ని చేపట్టగలం. We can take a simple illustration. దీనికి ఒక చిన్న సామాన్యమైనటువంటి Jesus died for the sins of the whole world. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్న పాపులందరి కొరకు మరణించారు. Is there anybody in the world who can say, no, Jesus did not die for me? ఈ లోకంలో ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించలేదని చెప్పగలరా? No. లేదు. Everybody Jesus died for. ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. Then why is it so few have actually got forgiveness of sins? మరి ఎందుకు కేవలం కొద్ది మంది మాత్రమే ఈ పాపక్షమాపణ పొందారు? Because those are the only ones who had faith. ఎందుకంటే ఆ కొద్ది మంది మాత్రమే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. Do you think your sins were forgiven because you were less a sinner than that other person? వేరే వ్యక్తుల కంటే మీరు తక్కువ పాపం చేశారని మీ పాపం క్షమించబడింది అనుకుంటున్నారా? What about the thief on the cross? సిలువ మీద ఉన్నటువంటి దొంగ సంగతి ఏమిటి? He was one of the biggest sinners that ever lived on this earth. ఈ భూమి మీద జీవించినటువంటి పాపాత్మంలో చాలా పెద్ద పాపి అయినటువంటి మనుషుడు. I can imagine that he never did one good thing. నేను అనుకుంటాను అసలు జీవితంలో ఎప్పుడూ ఒక మంచి పని కూడా చేసి ఉండడు. All that he did was evil. తను చేసినంతా చెడుకే. And then he hung on the cross, he didn't even have a chance to do one good thing. అయితే సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒక మంచి పని చేయడానికి కూడా ఇంకా సమయం లేదు ఆయనకి. But he was forgiven. అయినా కానీ ఆయన క్షమించబడ్డాడు. Because he honestly acknowledged his sin. ఎందుకంటే యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. That is the first step. అది మొట్టమొదటి మెట్టు. Where we honestly acknowledge our sin and say,
Lord, I'm a sinner, I don't blame anybody else. మనం యథార్థంగా మన పాపాన్ని ఒప్పుకునే, ప్రభా నేను పాపిని, దీని గురించి నేను ఎవరి మీద ఇతరుల మీద నేను మోపట్లేదు. నేను That was the only good thing he did. అదొక్కటే మంచి పని ఆయన చేసింది. And that is a very important thing. అది చాలా ప్రాముఖ్యమైన He సంగతి. did not blame other people for his sin. తను చేసినటువంటి తప్పులు లేకుంటే పాపాల గురించి ఇతరుల మీద నేరం మోపలేదు. See, Adam blamed his wife for his sin. ఆదాము చేసినటువంటి పాపము తన భార్య మీద నేరం మోపాడు. So he was sent out of paradise. గనక పరదైసులోంచి బయట పంపించారు. If you blame your wife or your husband for your fault, అట్లనే you will also be pushed out of paradise. నువ్వు చేసినటువంటి తప్పు గురించి కూడా నువ్వు భార్యనో నీ భర్త మీద మీరు నేరం మోపుతున్నారు అనుకోండి, మిమ్మల్ని కూడా దేవుడు పరదైసులో బయట పంపిస్తాడు. Blame your parents or your neighbors or your boss or anybody. లేకుంటే మీ తల్లిదండ్రులు కానీ, మీ ఇంటి పక్క వాళ్ళు కానీ, మీ ఉద్యోగం చేసే మీ యజమానుని కానీ ఎవరిని నిందించినా కానీ. Let me tell you in Jesus' name. యేసు ప్రభువారి నామం పేరిట మీకు There చెప్తాను, is no place in heaven for those who blame other people. ఇతర ప్రజల మీద నేరం మోపే వాళ్ళకి పరలోకంలో స్థానం లేదు. That is why Jesus said, don't judge. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులకు తీర్పు తీర్చొద్దని. But there's a lot of place in heaven for people who take the blame themselves. అయితే ఎవరైతే నేరాన్ని వాళ్ళ మీదే మోపుకునే ఆ బాధ్యత వహిస్తారో వాళ్ళకి పరలోకంలో ఎంతో గొప్ప స్థానం ఉంది. And those of you who get to heaven will discover that the only people who are there are those who have taken the blame themselves for their sin. వాళ్ళు చేసినటువంటి పాపాలకి, తప్పులకి బాధ్యత అంతా తమ మీదే మోపుకున్నటువంటి ప్రజలను మీరు పరలోకాన్ని వెళ్ళినప్పుడు వాళ్ళనే మీరు చూస్తారు. There will be great sinners in heaven, పరలోకంలో గొప్ప పాపులు ఉంటారు, all forgiven, అందరూ క్షమించబడ్డవాళ్ళు, like the thief on the cross, సిలువ మీదను దొంగవలే. because they took the blame 100%. ఎందుకంటే ఆ నేరాన్ని, ఆ తప్పుని 100% వాళ్ళ మీద వేసుకున్నారు. Hanging on the cross, he said, I deserve this. సిలువ మీద వేలాడుతూ ఆయన అన్నాడు, దీనికి నేను He did పాత్రుడిని not అన్నాడు. say, my parents brought me up bad, లేకుంటే నా తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదని or my చెప్పలేదు, friends led me astray, లేకుంటే నా స్నేహితులను వదిలిపోయారు or అనలేదు, the judge had some prejudice against me, లేకుంటే ఈ న్యాయాధిపతి నా గురించి ఏదో or అభిప్రాయం కలిగి ఉన్నాడు the చెప్పలేదు, police caught the wrong man. లేకుంటే పోలీసు వాళ్ళు తప్పు అని పట్టుకున్నారని లేదు. No, లేదు, I deserve this. నాకు దీనికి I'm పాత్రుడిని, such a bad person. అంత చెడ్డవాడిని, I don't deserve 10 years in jail. I deserve to be killed. నాకు అసలు 10 సంవత్సరాలు జైల్లో పెట్టడం కాదు, నన్ను చంపడానికే నేను యోగ్యుడు. Jesus heard that. యేసుక్రీస్తు ప్రభువారు విన్నారు. And he said, really? ఆయన నిజమేనా? You can come to heaven. అయితే నువ్వు You can come to heaven. పరలోకానికి నువ్వు రావచ్చు, Because heaven is made for people like you. ఎందుకంటే పరలోకం అట్లాంటి వాళ్ళ కొరకే నిర్దేశించబడింది. What about you? మీ సంగతి ఏమిటి? Do you have the habit of blaming other people for your sin? మీరు చేసినటువంటి పాపాల గురించి ఇతరుల మీద నేరం మోపే అలవాటు మీకు ఉందా? Do you want to walk as Jesus walked? యేసుక్రీస్తు ప్రభువారు నడిచిన విధానంలో మీరు అడగబోతున్నారా? Here is the number verse step. ఒక వచనం మనం జ్ఞాపకం చేసుకోవాలి. What is the difference between Adam and Jesus Christ? ఆదాముకు యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? Listen to this. ఇది వినండి. There are many differences. Here is one. చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, భేదాలు. ఇది ఒకటి. Adam could not take the blame for his own sin. ఆదాము చేసినటువంటి పాపానికి తన మీద దానికి బాధ్యత వహించలేదు. Jesus took the blame for other people's sin. యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులు చేసినటువంటి పాపాలు కూడా ఆయన నేరం వేసుకున్నాడు. That is one big difference from Adam and Jesus. ఆదాముకి యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నటువంటి భేదాలు చాలా ఒక పెద్దది. When Adam sinned, ఆదాము పాపం he చేసినప్పుడు blamed his wife. తన భార్య మీద నేరం మోపాడు. She is the problem. ఆమె సమస్య అన్నాడు. She took the fruit. ఆమె పండు She gave it to me. ఆమె నాకు ఇచ్చింది. And God, you gave me this wife. ఓ దేవుడా, నువ్వే నాకు ఇవిడిచ్చావు అన్నాడు. So 50% of the blame is with the wife and 50% is with God. గనక దీనిలో సగం తప్పే ఉన్న భార్యది, ఇంకో సగం తప్పు దేవుంది అన్నాడు. Do you say something like that? అట్లా మీరు చెప్తున్నారు మీరు ఏదైనా? Have you ever said, God, why did you give me such a wife? ఓ దేవుడా, ఎందుకు నాకు ఇట్లాంటి భార్యని ఇచ్చావని దేవుడు ఎప్పుడైనా అంటున్నారా? Yeah, there are husbands who have said that. కొంతమంది భర్తలు అలా అంటారు. God, why you gave me such a husband? ఓ దేవా, ఎందుకు ఇట్లాంటి భర్తనిచ్చావు నాకు? He didn't give you. You went and married. Don't blame God for that. దేవుడు ఇవ్వలేదు, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకున్నావు కావాలని. Why blame God after you make a decision? నువ్వు తీర్మానం చేసుకునే మళ్ళా దేవుడి మీద ఎందుకు నేరం మోపుతున్నావు? Did God catch you by the neck and say, go and marry this person? దేవుడు ఏమన్నా మిమ్మల్ని మెడపట్టుకుని తీసుకుని వెళ్ళి ఎవరిని చేసుకుంటావో లేదా అన్నాడా? It is one of the worst habits among human beings. మనుషుల్లో ఉన్నటువంటి చాలా చెడు అలవాటు ఏంటంటే, We do something wrong and then blame somebody else. మనమేదో తప్పు చేస్తాం, తర్వాత ఈ తప్పుని వేరే వాళ్ళ మీద రుద్దుతాం. I'll tell you something. మీకు సంగతి, God can forgive every wicked thing you did if you take the blame for it yourself. మీరు చేసినటువంటి ఎంత దుష్ట కార్యమైనా కానీ దానికి బాధ్యత మీరు వహించినప్పుడు ఎంత గొప్పదైనా దేవుడు క్షమిస్తాడు. Don't say somebody cheated me, somebody did this, somebody did that, the fault is with somebody else. ఎవరో చేశారు, ఎవరో మోసం చేశారు, ఈ తప్పంతా వేరే వాళ్ళదని ఇట్లాంటి మాటలు ఇప్పుడు చెప్పొద్దు. Or God, why you gave me this type of nature which makes me sin? ఓ లేకుంటే దేవా, పాపం చేసి ఈ స్వభావాన్ని అసలు ఎందుకు నువ్వు సృష్టించావని దేవుడి So మీద that నేరం means God is to blame. అది దేవుడినే మనం నేరం మోపినట్టు అవుతుంది. You'll never get to heaven, I'll tell you that. ఇట్లాంటి మనస్తత్వం కలిగి ఉంటే మీరు పరలోకానికి వెళ్ళలేరు But చెప్తున్నారు. you can be the worst sinner in India. అయితే మొత్తం ఇండియాలో ఉన్నటువంటి పాపులందరికంటే చాలా చెడ్డ పాపిగా Take the blame 100%.
మొత్తం 100కి 100 Lord, ఆ నేరం నీ మీద వేసుకుంటే My fault, ఇది నా తప్పు, my guilt. It's my guilt. ఇది నాదే దోషం. When something goes wrong in your home, నీ ఇంట్లో ఏదో తప్పు జరిగింది, don't always look for the fault in somebody else. ఎవరినో తప్పు పట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. When something goes wrong in your church, లేకుంటే మీ సంఘంలో ఏదో తప్పు don't say అయింది, it's because of that person. ఆయన గురించి అయింది, ఈవిడ గురించి అయిందని ఇట్లాంటివి చెప్పొద్దు. Take the blame, ఆ తప్పు నేరం నీ మీద వేసుకో, and you'll see God begin to work. దేవుడి నీలో కార్యం చేయడం But ఆరంభిస్తాడు. that is the first step. ఇది మొట్టమొదటి మెట్టు. If you want to follow Jesus, నువ్వు యేసు ప్రభువుని వెంబడించాలంటే stop following Adam, ఆదామును అనుసరించడం మానేయాలి. who blamed others, అతను ఏం చేశాడంటే ఇతరుల మీద నేరం and మోపాడు. follow Jesus, యేసు ప్రభువుని who, వెంబడించి when he hung on the cross, ఆయన శిలువ మీద వేలాడినప్పుడు he had never sinned, ఆయన అసలు పాపం చేయలేదు ఎప్పుడు, but he could take the blame for the sins of the whole world. అయితే సర్వలోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. So if you don't begin there, మీరు కనుక ఇక్కడ ఆరంభించకపోతే you will never progress in this life. ఈ జీవితంలో మీరు పురోభివృద్ధి ముందుకు వెళ్ళలేరు. When somebody blames you, ఎవరన్నా మీ మీద నింద మోపారనుకో, keep your mouth shut. మీరు దాని గురించి ఏం మాట్లాడదు, నోరు మూసుకునే ఉన్నాడు. It says when they blamed Jesus, he kept his mouth shut. ఇక్కడ వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువు నేరారోపణ చేసినప్పుడు ఆయన నోరు తెరవలేదు. God will justify you. దేవుడే నీకు తీర్పు తీర్చే న్యాయాధిపతి, ఆయన నీతిగా తీరుస్తాడు. I'm not talking about a court of law. ఏదో కోర్ట్ ఆఫ్ లా గురించి చెప్పట్లేదు నేను. There you have to speak the truth. అక్కడ సత్యం చెప్పాలి. If you didn't do anything wrong, just say I didn't do anything ఓ wrong. నువ్వు ఏదో తప్పు చేయకపోతే నేను తప్పు చేయలేదు చెప్పు అక్కడ. I'm talking about in the home where we blame one another so అయితే much. ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఒకరి మీద ఒకరు నేరం మోపుకునేవాడు, In the church where we blame one another so much. లేకుంటే సంఘంలో కూడా ఒకరి మీద ఒకరు తప్పులు మోపేవాడు. Stop that. అవన్నీ మానేయండి. Say, Lord, I will not justify myself in my home or in the church. ఓ ప్రభా, నా ఇంట్లో కానీ లేకుంటే ఉండే సంఘంలో కానీ ఏదో నేను నీతిపరుడని చెప్పుకోవడానికి I ప్రయత్నం will చేయండి. follow Jesus యేసు ప్రభువుని వెంబడిస్తాను, and keep my mouth shut. నా నోరు మూసుకునే That's ఉంటాను. the first step. అది మొదటి మెట్టు. And then అప్పుడు there are many promises God has for us in Scripture. లేఖనాల్లో దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు మన కొరకు ఉంచినాడు. Let me show you perhaps the most wonderful promise. చాలా ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన ఒక వాగ్దానం మీకు చూపిస్తాను. Do you know which is the most wonderful promise in the whole Bible? ఈ బైబిల్ అంతట్లో కూడా చాలా అద్భుతకరమైన వాగ్దానాలు I told you there are more than 7,000. నేను చెప్పాను కదా 7,000 కంటే అధికంగా ఉన్నాయని. And here is the number one. ఇది మొట్టమొదటిది. It's not forgiveness of sins. ఇది పాపక్షమాపణ కాదు. Forgiveness of sins is only cleaning the cup. పాపక్షమాపణ అంటే ఏమిటంటే ఒక కప్పును శుభ్రపరచడం, పాత్రనే. Why do you clean a cup? మీరు ఒక పాత్రను ఎందుకు శుభ్రపరుస్తారు? To put something inside. దాని లోపల ఏదో పెట్టడానికి. Why you don't give an empty cup to your children? మీ పిల్లలకి ఖాళీ పాత్ర ఇస్తారా? You clean the cup and then you put something for them to drink. ఆ పాత్రను మీరు శుభ్రపరిచి తాగడానికి దానిలో ఏదైనా వేసిస్తారు. So forgiveness of sins is only cleaning the heart. కనుక ఈ పాపక్షమాపణ అనేటటువంటిది హృదయాన్ని శుభ్రపరచడం. God wants to put something inside. మరి దేవుడు దానిలో ఏదో పోయాలని కోరుతున్నాడు. What is that? ఏమిటది? That is the most wonderful promise in the whole Bible. మొత్తం బైబిల్ అంతట్లోనూ కూడా చాలా అద్భుతకరమైన వాగ్దానం. 2 Peter రెండవ పేతురు chapter 1 మొదటి అధ్యాయం and verse 4. 4వ వచనం. Now today you're going to discover the most wonderful promise in the whole Bible. మరి బైబిల్ అంతట్లోనూ కూడా చాలా అద్భుతకరమైనటువంటి వాగ్దానాన్ని ఈ దినాన్ని మీరు దాన్ని First of కనుగొనాలి. all, it says God has granted us his precious and magnificent promises. ఇక్కడ ప్రభువు తన అమూల్యమును అత్యధికములైన వాగ్దానం See అనుగ్రహించాడు. how the promises of God are called? ఈ దేవుని వాగ్దానాలు ఎట్లా పిలువబడుతున్నాయి చూడండి. Precious and magnificent. ఇవి చాలా ప్రశస్తమైన అమూల్యమైనవి, There's అత్యధిక. nothing to equal it in the whole world. అసలు ఈ ప్రపంచంలో దేంతోనో దీన్ని సరిపోల్చలేరు. And granted means given free. అది ఉచితంగా ఆయన మనకి ఇస్తున్నాడు. You can't buy God's gifts. దేవుడు ఇచ్చేటటువంటి వరాలు మీరు కొనుక్కోలేరు. God gives everything free. దేవుడు ఏమి ఇచ్చినా అన్ని ఉచితంగా ఇస్తున్నాడు. We can say that God gives everything free. దేవుడు అన్నిటిని ఉచితంగా ఇస్తున్నాడు చెప్పినప్పుడు God is always giving free. దేవుడు ఎల్లప్పుడూ ఉచితంగా ఇచ్చేవాడు. Man is always selling. మనుషుడు ఎప్పుడు అమ్ముకునేవాడు. And the devil is always stealing. అపవాది ఎప్పుడు దొంగిలించేవాడు. This is the three characteristics. ఈ మూడు గుణ లక్షణాలు. God gives free. దేవుడు ఉచితంగా ఇస్తాడు. Man sells. మనుషుడు అమ్ముతాడు. And the devil steals. సాతాను అపవాది దొంగిలిస్తాడు. Everything God gives is free. దేవుడు అనే ఉచితంగా ఇస్తాడు. Think of this oxygen that you are breathing right now. చూడండి, ఇప్పుడే మనం పీల్చుకున్నటువంటి గాలిలో ఉన్నటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ ఉంది కదా. How much do you pay for it? మీరు ఎంత డబ్బు చెల్లిస్తున్నారు దానికి? You go to the hospital and ask them for 1 cylinder of oxygen. See how much they'll pay. మీరు హాస్పిటల్కి వెళ్ళి నాకు ఒక సిలిండర్ ఆక్సిజన్ కావాలనండి, ఎంత డబ్బు తీసుకుంటారో చూడండి. Imagine how much oxygen you have breathed in your life. అయితే మరి జీవితకాలం అంతట్లో మీరు ఎంత ఆక్సిజన్ పీలుస్తున్నారు బయట?
Water, God gives rain free. అట్లానే నీళ్లు చూడండి, దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు, నీళ్లు వస్తున్నాయి. All the cities will charge you for their corporation water. మరి చూడండి, కార్పొరేషన్ ఇచ్చే నీళ్ల కోసం మీరు అందరు బిల్లు చెల్లిస్తున్నారు కదా, డబ్బు కడుతున్నారు. Man is always selling. మనుషుడు ఎప్పుడు అమ్ముకునేవాడు. And when we preach the gospel, మనం సువార్తను ప్రకటించినప్పుడు we can either do it God's way, give it free, అంటే దేవుని విధానంలో ఉచితంగానే ఇవ్వాలి, or man's way. లేనట్టయితే మనుషుని విధానంలో First take a collection, then preach. ముందు సందా పెట్టి డబ్బు తీసుకుని తర్వాత బోధ. That is not God's way. అది దేవుని విధానం కాదు. That's why we don't do it. అందుకొరకే చెయ్యొద్దు. The gospel is free. ఈ సువార్తను అనేది ఉచితంగా బోధించాలి. You don't have to pay anything for it. You don't have to pay anything for it. దానికి మీరేం చెల్లించక్కర్లేదు. God is, all his promises are free. దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానాలన్నీ కూడా ఉచితంగా ఇచ్చాడు. But what is the greatest? ఏమిటి గొప్పది? Here. ఇక్కడ చూడండి. All these promises are in order that by them you might become partakers of the divine nature. మీరు దైవ స్వభావమునందు పాలివారగునట్లుగా ఈ వాగ్దానమును అనుగ్రహించును. This is the greatest promise in scripture. లేఖనాల్లో ఇది చాలా గొప్ప వాగ్దానం ఇది. Because there's nothing greater than God can give you than his own nature. తన సొంత స్వభావాన్ని దేవుడు మీకు ఇవ్వటం కంటే దీన్ని మించింది అసలు ఇంకెక్కడ ఏదీ లేదు. So in order to live like Jesus lived, it is not imitating Jesus on the outside. కనుక యేసుక్రీస్తు ప్రభు జీవించినట్లుగా జీవించాలి అంటే బాహ్యంగా వెలుపల యేసుక్రీస్తు ప్రభువుని అనుకరించి నడవటం కాదు. That will be acting. అది ఎలా ఉంటుందంటే యాక్షన్ చేసినట్టు ఉంటుంది. You know, like all these Hollywood film stars, they can dress up like John the Baptist and behave like a holy man. చూడండి, హాలీవుడ్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు జాన్ ద బాప్టిస్ట్ డ్రెస్ వేసుకుని చాలా పరిశుద్ధుడైన మనుషునిగా యాక్షన్ చేస్తారు. And he acts so well like John the Baptist, you really think this is a holy man. మీరు ఎంత గొప్పగా వాళ్ళు యాక్షన్ చేస్తారంటే నిజంగా జాన్ ద బాప్టిస్ట్ క్యారెక్టర్ మీరు అనుకుంటారు ఈయన చాలా పరిశుద్ధుడు పవిత్రుడు అని వ్యక్తి అనుకుంటారు. But after the acting is over, ఇక్కడ యాక్షన్ అయిపోయిన తర్వాత he collects some $1 million for his acting. తను యాక్షన్ చేసినందుకు $1 million తీసుకుంటాడు. And then he goes home. ఇంటికి వెళ్తాడు. He's a drunkard. తాగుబోతు. He has divorced 2-3 wives. 2-3 భార్యలను ఇప్పటికే విడిచిపెట్టేశాడు. He's not a holy man. పరిశుద్ధుడైన వ్యక్తి కాదు. It's only on the outside. ఇది బయట చూస్తే ఇలా చేస్తున్నాడు, Pretending. ఇది దాన్ని నటిస్తున్నాడు అట్లా. Just like many people when they go to church, అనేక మంది చర్చికి వెళ్ళినప్పుడు they act so holy. ఎంతో పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తారు. Just like some Hollywood actor. ఏదో హాలీవుడ్ యాక్టర్ యాక్ట్ చేసినట్టు. So happy, so holy. చాలా సంతోషంగా పరిశుద్ధంగా ఉన్నాడు. And after the meeting is over, మీటింగ్ అయిపోయిన తర్వాత you go home and see how they talk to each other in their home. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరు అసలు ఎలా మాట్లాడుకున్నారు That is చూడండి. another person. That is another person. అది ఇంకొక వ్యక్తి. If you don't want to live like that, మనం అట్లా జీవించాలని కాదు. if you want to live like Jesus lived, యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్టే జీవించాలి. 24 hours every day, రోజుకి 24 గంటలు, 7 days a week, వారానికి 7 రోజులు. there's something you need. ఎంతో అసమానమైనటువంటి God's nature. దేవుని యొక్క స్వభావం. Nature will help you to live like Jesus ఈ lived. స్వభావం అనేది ఏం చేస్తుందంటే యేసు ప్రభువారు జీవించినట్టుగా జీవించడానికి మీకు సహాయపడుతుంది. That is the main purpose with which God sent the Holy Spirit on the day of Pentecost. పెంటెకోస్తు దినాన్ని దేవుడు పరిశుద్ధాత్మను పంపించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం అదే. See, there are many churches that preach about being filled with the Holy Spirit. చూడండి, అనేకమైనటువంటి సంఘాలు పరిశుద్ధాత్మతో నింపబడాలని బోధిస్తారు. They only talk about being emotional and excited. వాళ్ళు ఎంతో ఉద్రేకపూరితంగా వాళ్ళు తబ్బిబ్బుగా మాట్లాడతారు. No, you don't need Holy Spirit to be emotional and excited. పరిశుద్ధాత్మ ఏదో ఉద్రేకపూరితంగా అరిస్తే కేకలిస్తే వచ్చేది కాదు. You just go and drink some whiskey or alcohol, also you'll get emotional and మీరు excited. బయటికి వెళ్ళి విస్కీ ఆల్కహాల్ తాగితే మీరు కూడా అలాగే ఉద్రేకపూరితంగా కేకలిస్తారు. But to be filled with the Holy Spirit, అయితే పరిశుద్ధాత్మతో నింపబడటం the main thing is you get God's nature inside. ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే అసలు స్వభావమే దైవ స్వభావం లోపల నుంచి రావాలి. And when you get God's nature, it is easy to live like Jesus. దేవుని స్వభావం మీకు వచ్చినప్పుడు దేవుడు కోరిన విధానంలో నడవటం జీవించడం అనేది సులువు. That's why God doesn't tell you to act like Jesus on the outside. అందుకొరకే దేవుడు ఏదో బాహ్యంగా యేసు ప్రభువారు జీవించినట్టు నడిచినట్టు యాక్షన్ చేయాలని దేవుడు చెప్పట్లేదు. Because that will be acting. ఎందుకంటే అది నటన అవుతుంది అది అట్లా చేస్తే. When Jesus said to his disciples, don't be hypocrites. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మీరు వేషధారుల మాదిరిగా ఉండొద్దని చెప్పినప్పుడు, beware of the leaven of the Pharisees, which is hypocrisy. పరిసయ్యుల యొక్క పులిసిన పిండి అదేమిటంటే వేషధారణ. Hypocrisy means acting. వేషధారణ అంటే నటించడం. That means pretending on the outside to be holy. అంటే బయటికి చూస్తే ఏదో పరిశుద్ధంగా ఉన్న నటించడం. That is, if I were to use an illustration. అయితే దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Supposing you train your dog
ఒకవేళ మీరు కుక్కకి తర్బీదు మీ You కుక్కకి తర్బీదు ఇస్తున్నారు. know how dogs can be trained. There are some very good dog trainers. చూడండి కొన్ని కుక్కలు ఎంత చక్కటి తర్బీదు ఇస్తారంటే ఈ కుక్కలు తర్బీదు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. Tell the dog to sit, it sits. కుక్కను కూర్చోమంటే కూర్చుంటుంది, Get up, లేవమంటే go and catch that, pick up that stick. వెళ్ళి దాన్ని బట్టిరా కర్ర బట్టిరా అంటే. Amazing how they train the dog. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అసలు కుక్కలకి ఎట్లా Now, తర్బీదు supposing you train this dog, ఒకవేళ కుక్కకు తర్బీదు ఇచ్చారు, now you must behave like a cat. కుక్కతో అంటే నువ్వు పిల్లి ప్రవర్తించినట్టు ప్రవర్తించాలి. Don't say bow wow. బాబు అనొద్దు, Say meow. మియో అను. So you train, and the dog starts saying meow. కనుక దీన్ని బాగా తర్బీదిచ్చి చివరికి అదే మియా అంటూ నేర్చుకుంటుంది. But it's a big struggle for the dog. ఈ కుక్కకి ఇది చాలా గొప్ప కష్టమైన సంగతి. Just like it's a struggle for you to be a Christian, right? ఇట్లా మీరు క్రైస్తవులుగా ఉంటాం ఎంత కష్టమో అట్లానే దీని కూడా. Because you're trying to do something which is not natural. ఎందుకంటే ఇది స్వభావ సిద్ధమైన కానిదాన్ని చేయడానికి చాలా ప్రయత్నం this చేస్తున్నారు. dog దానికి కుక్క always says meow, meow and behaves very nicely. ఎప్పుడు మియా ఉంటుంది, చాలా బాగానే ప్రవర్తిస్తుంది. And then one day, ఒకరోజు on the రోడ్డు మీద one dog jumps at it. ఇంకో కుక్క దీని మీద అరుస్తుంది. Then the real nature of this dog comes out. అప్పుడు ఈ కుక్క నిజమైన స్వభావం బయటకు And వస్తుంది. it forgets about all this meow and all that. Just bow. ఇది నేర్చుకున్న మియాము అన్నీ వదిలేస్తుంది. ఇక ఒక్కసారి ఇది అరుస్తుంది, మళ్ళీ దాని మీద పడుతుంది. Shows its teeth and all that. దాని పళ్ళు కూరలన్నీ చూపిస్తూ వెళ్తుంది. This is how many Christians are. అనేక మంది క్రైస్తవులు కూడా ఇట్లానే ఈ క్రైస్తవ They'll come to church చర్చికి వస్తారు, and they'll say meow, 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 and you think they're ఏదో right. మియావ్ అన్నట్టు అంటారు. But some situation comes up, somebody gets angry with them, and their real nature comes up. అక్కడ ఏదో బయట పరిస్థితి ఏదో వచ్చింది, ఎవరో వీళ్ళ మీద కోపగించారు, అప్పుడు వీళ్ళ నిజ స్వరూపం అప్పుడు show బయట their teeth and their anger and అప్పుడు everything. ఇంకా వాళ్ళ కోరలు చూపిస్తారు, కోపం చూపిస్తారు, వాళ్ళ మీద పడతారు. So that's not the solution. అది కాదు ఇక్కడ పరిష్కార మార్గం. But కానీ supposing God did a miracle with this dog ఒకవేళ దేవుడు ఈ కుక్క విషయంలో ఒక అద్భుతం చేశాడు అనుకో, and changed its nature inside into the nature of a cat. అసలు ఈ కుక్క లోపల ఉన్నటువంటి స్వభావాన్ని మార్చేసి పిల్లి స్వభావాన్ని దేవుడు పెట్టాడు అనుకోండి, Then you don't have to train it. ఇక దానికి అసలు తర్బీదక్కర్లేదు. It'll automatically say meow. ఎందుకంటే ఎప్పుడు దానంతటా మేము ఉంటుంది. And it'll be very difficult for it to say bow wow. అప్పుడు because its బాబు nature అంటే కూడా దీనికి చాలా కష్టం, ఎందుకంటే స్వభావం మారిపోయింది. Isn't that only God can do that? చూడండి, అది దేవుడు మాత్రం చేయగలడు, You can't do that. మీరు చేయలేరు. You can train a dog. మీరు కుక్కకు తర్బీదు ఇవ్వగలరు అంతే, You can't change its nature. అయితే దాని స్వభావాన్ని మార్చలేరు. But God can do it. అయితే దేవుడు చేయగలడు. And I want to say it's the same with you and me. ఇదే సంగతి మీ విషయంలో, నా విషయంలో కూడా The ఉంటుంది. trouble with many Christians is అనేక మంది క్రైస్తవులతో ఉన్నటువంటి సమస్య they are dogs trying to behave like cats to get a good testimony. ఒక పిల్లి మాదిరిగా ప్రవర్తించడానికి తర్బీదు చేయబడినటువంటి కుక్కల మాదిరిగా ఉంటున్నారు. How long can you do it? ఎంతవరకు దాన్ని చేయగలరు? It's such a strain. ఇది చాలా చాలా కష్టమైన పని. Always you have to be on your guard so that I don't suddenly say bow wow. ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాబు అనకుండా. What a life. నేనేమిటి, No wonder you get headaches and all types of problems. ఒకవేళ మీకు తలనొప్పి వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ That dog will get a headache if you keep on training it to behave like a ఇప్పుడు cat. కుక్కనే పిల్లిలాగా తర్బీదు చేయడానికి దాన్ని కష్టపడుతుంటే దానికి కూడా తలనొప్పి వస్తుంది. Brothers and sisters, ప్రియ there సహోదరులారా is సహోదరులారా, a better way. కనుక ఇది శ్రేష్టమైన విధానం ఏంటి? The best promise in the whole Bible. బైబిల్ అంతట్లో ఉన్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే God will give you His nature. దేవుడు తన స్వభావాన్ని మనకి ఇవ్వటం అనేది. You know, that's the nature of Jesus Christ. చూడండి, అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావం. What will happen then in my life? అప్పుడు నా జీవితం ఏమైపోయింది? Once upon a time, I had the nature of Adam. ఒకానొకప్పుడు ఆదాము స్వభావం ఉండేది నాకు. And see how perfectly I behaved like Adam. సరిగ్గా ఆదాము ప్రవర్తించినట్టుగా నేను ప్రవర్తిస్తూ ఉండేవాడు. I would get angry, కోపం వచ్చేది, lust, మోహపు tell చూపులు, lies, అబద్ధాలు చెప్పేది, cheat, మోసం చేసేది, seek my own, నా స్వయాన్ని be కోరుకునేది, proud, గర్వంతో be ఉండేది, jealous, అసూయ ఉండేది, don't forgive others, ఇతరులను క్షమించేది లేదు, hate people. ప్రజలను ద్వేషించేది. I behaved like Adam perfectly. ఆదాము చేసినట్టే గుణ లక్షణాలు అన్ని కూడా నాలో ఉండేవి. Did somebody train me for that? దానికి ఎవరైనా తర్బీదు ఇచ్చారా? Somebody train you for that? దానికి ఎవరైనా తర్బీదు ఇచ్చారా? How many of you train your children to tell lies? అబద్ధాలు చెప్పని ఎంతమంది మీ పిల్లలకు మీరు తర్బీదు ఇస్తున్నారు? How many of you train your children to fight? లేకుంటే ఇతరులతో కొట్లాడాలని మీ పిల్లలకు తర్బీదు ఇస్తున్నారా మీరు? How many of you train your children to be selfish and grab the toys for లేకుంటే మీ themselves? పిల్లలు స్వార్థపూరితంగా అసలు ఆటలాడుకునేప్పుడు కూడా ఆట వస్తువులని నాకు కావాలని లాక్కునేటట్టు మీరు తర్బీదు ఇస్తున్నారా? No, you don't have to train your children for anything evil. చెడు దాని గురించి పిల్లలకి ఎవరికి కూడా తర్బీదు ఇవ్వక్కర్లేదు. You have to train your children for what is good. ఏదైతే మంచిది ఉండో దానికోసం తర్బీదు ఇవ్వాలి.
Because that is not their nature. ఎందుకంటే అది స్వభావం, వాళ్ళ స్వభావం కాదు. And it doesn't matter which child it is, Hindu, Muslim, Christian, atheist, same. కనుక మీరు ఏ బిడ్డనైనా తీసుకోండి, హిందువులు గాని, మహమ్మదీయులు గాని, క్రైస్తవులు గాని, నాస్తికులు గాని, ఎవరైనా All got the same nature. అందరికీ ఒకటే స్వభావం. They all behave exactly the same. వాళ్ళందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తారు. There's no difference between a Christian child and any other child. క్రైస్తవ బిడ్డకి వేరే ఇతర బిడ్డకి ఏం తేడా ఉండదు. They all behave, tell lies, fight, quarrel. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారు, కోట్లాడతారు, పోట్లాడుకుంటారు. Everywhere in the world. లోకంలో ప్రతి చోట ఇదే Haven't సంగతి. you seen every child manifesting the nature of Adam perfectly? ప్రతి బిడ్డ కూడా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదాము స్వభావాన్ని చాలా పరిపూర్ణంగా ఉన్నదన్నట్టు స్వభావం వస్తుంది. Why is that? ఎందుకది? Nature. స్వభావం అది. All animals, it's like that. చూడండి, జంతువులన్నీ ఒక రకంగా అలా ఉంటాయి. See, if a snake has a little child, చూడండి, ఒక పాముకి చిన్న పిల్ల ఉంది, it will behave exactly like a snake. అది పాములాగా ప్రవర్తిస్తుంది. అది The snake does not have to train it. ఆ పాము దాని పిల్లకి చెప్పక్కర్లేదు, ఇలా You must sting people. నువ్వు ప్రజల్ని ఇట్లా కరవాలి, It knows. దానికి తెలుసు. Like a cat does not have to train its kittens. You must lick yourself and keep yourself ఒక clean. పిల్లి ఉందనుకోండి, దాని పిల్లలకి ఎప్పుడు కూడా నీ నాలుగుతో నీ శరీరాన్ని శుభ్రం చేసుకోవాలని నేర్పించదు. And a pig doesn't have to train its little ones. You must always be dirty. అట్లానే ఒక పంది ఉందనుకోండి, పిల్లలకి ఎప్పుడు నువ్వు బురదలోనే పడుకోవాలని చెప్పక్కర్లేదు. No, it's just naturally dirty. దాని స్వభావం అంతే, మురికి గుంటలోకి వెళ్ళిపోతుంది. We see it all around us. అట్లా మన చుట్టూ చూడండి, Nature. స్వభావం, Nature. స్వభావం, Nature. ఈ స్వభావం. And that is all a lesson for us. ఇదంతా మనకు ఒక పాఠం. The God who made these natures can give you his nature. మరి దేవుడు మనల్ని చేసినటువంటి ప్రభు తన స్వభావాన్ని మనకి ఇవ్వగలడు. So you can listen to a message of living like Jesus lived. గనుక యేసు ప్రభు జీవించినటువంటి విధానంలో జీవించడానికి మీరు మొత్తం కనొచ్చు. You can get it the wrong way. అయితే తప్పుడు విధానంలో దీన్ని పొందొచ్చు. Now I have to act like Jesus. ఇప్పుడు నేను యేసు ప్రభు వారిలాగా నేను నటించాలి. You will be like that dog trying to say meow. అది ఎలా ఉంటుందంటే ఈ కుక్కకు తర్బీదిచ్చినట్టుగానే ఉంటుంది. And you may control yourself for some time. ఏదో కొంతకాలం మీరు చాలా జాగ్రత్తగా అధీనంలో పెట్టుకోవచ్చు. But it is all hypocrisy, ఇదంతా acting. ఇదంతా వేషధారణ, నటన. We need to begin with understanding that we need to get his nature. గనక మనకు గ్రహింపు ఎట్లా రావాలంటే ముందు అసలు మన స్వభావం మారాలి. That is by faith. అది విశ్వాసం ద్వారా. Faith is receiving what God is giving. ఈ విశ్వాసం అనేది దేవుడు ఏమైతే ఇస్తున్నాడో దాన్ని స్వీకరించడం, అందుకోవటం. You know this wonderful promise in Ephesians 2 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో By అద్భుతమైన grace you are saved through faith. విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. So let me show that to you. అది మీకు చూపిస్తాను. See, grace is God from heaven is giving you gift. కృప అంటే పరలోకా నుంచి దేవుడు మీకు ఒక వరాన్ని, బహుమానాన్ని ఇస్తున్నాడు. Free. ఊరికే ఉచితంగా ఇస్తాడు. Every Ephesians 1:3 says every spiritual blessing. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారం ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. God never charges for anything. దేవుడు దేనికి కూడా ఖరీదు పుచ్చుకోవట్లేదు. It costs a lot. దాని ఖరీదు చాలా ఉంటుంది. But Jesus paid the price for it. అది యేసుక్రీస్తు ప్రభువారే ఈ క్రయాన్ని చెల్లించారు. So it's free for us. కనుక మనకి ఇది ఉచితం. But don't think it is cheap. అయితే ఇది చౌకబారు అనుకోకండి. You know the difference between cheap and free? ఉచితంగా ఇచ్చేదానికి చౌకబారుగా వచ్చే రెండింటికి భేదం ఉంది. Lot of difference. చాలా భేదం. A newspaper is cheap. చూడండి, వార్తాపత్రిక ఉంటుంది, న్యూస్ పేపర్, అది చాలా చౌకబారు. 3 rupees. 3 రూపాయలే. A diamond is very expensive. అయితే వజ్రం అనేది చాలా చాలా ఖరీదైంది. Hundreds of thousands of rupees. అది కోట్ల కొలది రూపాయల్లో ఉంటుంది. But you may have to pay for a newspaper 3 rupees. అయితే మీరు ఈ న్యూస్ పేపర్ 3 రూపాయలు చెల్లించాలి. Somebody may give you a diamond as a gift, free. అయితే ఎవరైనా మీకు వజ్రాన్ని బహుమానంగా ఇవ్వచ్చు. That diamond is free, but it's not cheap. అయితే ఈ వజ్రం అనేది మీకు ఉచితంగా బహుమానంగా ఇచ్చారు, కానీ చవకది కాదు. God's gifts are free, but they're not cheap. కనుక దేవుడు ఇచ్చేటటువంటి వరాలు, బహుమానాలు అవి ఉచితంగా ఇస్తున్నారు, కానీ చవకము కావు. Jesus paid his blood for that. యేసుక్రీస్తు ప్రభువారు దాని కొరకు తన రక్తాన్ని చెల్లించారు. So grace is God giving you the gift. కనుక కృప ద్వారా దేవుడు వరాన్ని But ఇస్తున్నాడు. you don't get it అయితే నువ్వు అది పొందట్లేదు. until you say, "Thank you, Lord," and you take it. That is faith. ఓ ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నువ్వు తీసుకునేంత వరకు కూడా అది నిధి కాదు. So keep this in your mind. కనుక ఇది మనసులో పెట్టు. God's grace is giving you a gift, దేవుడు కృప ద్వారా నీకు వరాన్ని ఇస్తున్నాడు. but you don't get it until you say, "Thank you, Lord," and take that gift. మరి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇచ్చుకునేంత వరకు కూడా దాన్ని పొందలేవు. Then you say, "What about repentance?" అయితే మారు మనసు సంగతి ఏమిటి? Now I'll explain repentance. ఇప్పుడు మారు మనసు అంటే వివరిస్తాను. See, all of us are born facing the world and sin and the devil. మనందరం కూడా ఈ లోకాన్ని, పాపాన్ని, అపవాదిని
వాటి వైపు మన ముఖాన్ని and పెట్టున్నాం. our back is to God. మన వీపు దేవుని వైపు ఉంది. God is standing there with all his spiritual blessings. మరి దేవుడు తన ఆత్మీయ ఆశీర్వాదాలు కలిగి ఉంటే అక్కడ It's నిలబడ్డాడు. all free. అంతా ఉచితం, Come and take it. మీరు వచ్చి తీసుకున్నారు. What do I have to do first? మొట్టమొదటి నేను ఏం చేయాలి? Supposing somebody is standing there with a diamond saying, brother, I want to give you this as a gift. ఎవరైనా ఒక వజ్రం పట్టుకుని అక్కడ నిలబడ్డారు, సహోదరుడా నేను ఇది వరం నీకు ఉచితంగా ఇస్తాను. And I'm standing like this. నేను ఇటు నిలబడ్డాను. What do I have to do first? ఏం చేయాలి? మొదట Turn around. ముందు అసలు ఈ పక్క తిరగాలి, Then I can take it. అప్పుడే నేను దాన్ని తీసుకోగలను. So the first step is మొట్టమొదటి మెట్టు ఏంటంటే repentance. మారు మనసు తిరగటం. Turning around from sin, the world, and the devil. పాపము, లోకము, అపవాది వాళ్ళ నుంచి పూర్తిగా వెనక్కి See, తిరగటం. if I don't turn around like that, నేను అట్లా పూర్తిగా వెనక్కి తిరగకపోతే like many Christians, అనేక మంది క్రైస్తవులు అలా I ఉన్నారు. say, Lord, please give me the gift. ఓ దేవుడా నువ్వు నాకు ఇయ్యని చెయ్యిలా వెనక You పెడుతున్నా. can't get it. You can't get it. అలా నువ్వు పొందలేవు. You don't even receive a gift from a man like this. ఒక మనుషుడి దగ్గర కూడా ఇచ్చేది నువ్వు వెనక చెయ్యి పెట్టి తీసుకోలేవు. Some people are trying to get God's gifts like that. కొంతమంది దేవుడిచ్చే వరాలను అట్లా పొందాలని ప్రయత్నం Lord, చేస్తున్నారు. I still love money. నేను ఇంకా లోకాన్ని I still love the world. లోకాన్ని ప్రేమిస్తున్నాను. I still want to watch all these dirty cinemas. ఈ యొక్క పనికిమాలిన సినిమాలు ఇవన్నీ చూడాలనుకుంటున్నాను. But please give me your gifts. సో ప్రభు నీ వరాలు కూడా నాకు కొన్ని. He won't give it. ఆయన ఇవ్వరు. First step is మొట్టమొదటి మెట్టు turn around. పూర్తిగా వెనక్కి తిరగాలి. That's why you're not getting many things from God. అందుకొరకే దేవుని దగ్గర నువ్వేం పొందట్లేదు. You're imagining, oh, I got it. You never got anything. నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు, నాకు దొరికిందని కానీ నీకు అసలు ఏం దొరకలేదు. I find a lot of Christians are like that. అనేక మంది క్రైస్తవులు ఎట్లా ఉంటారు? Imagine, వాళ్ళు ఊహిస్తున్నారు. oh, I've got forgiveness. దేవుడు నాకు I'm filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో But నింపబడ్డా. look at the way you live, brother. అయితే సహోదరుడు అసలు నువ్వు జీవించే విధానం ఎట్లా ఉంది? It doesn't look as if you got anything from God. అసలు దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదో పొందినట్టుగా లేదు. Supposing you see a beggar sitting on the street, ఒకవేళ ఆ వీధిలో ఉన్నటువంటి భిక్షగాన్ని చూశారనుకో, saying, I am a millionaire. I'm one of the richest people in India. ఆయన అంటాడు నేను ఏదో లక్షాధికారిని, ఇండియాలో ఉన్నటువంటి ధనికుల్లో నేను ఒకనే అంటాడు. You'll think he's got a screw loose in his head. మీరు అనుకుంటారు తలలో స్క్రూ లూజ్ అయింది, దీనికి పిచ్చోడు అయిపోయాడు అనుకుంటారు. And when I see many Christians అనేక మంది క్రైస్తవులు చూసినప్పుడు who live like the devil, అపవాదిలా దెయ్యంలా జీవిస్తున్నారు. say, I'm a child of God. నేను దేవుని బిడ్డనని చెప్తున్నారు. He's got a screw loose in his head also. అప్పుడు నాకు అనిపిస్తే ఈయన కూడా తలలో స్క్రూ లూజ్ అయింది. Look at the way he's living. అయితే దాన్ని జీవించే విధానం చూస్తారే. That's not the way అయితే a child of God, a son of God should live. దేవుని బిడ్డ, దేవుని కుమారుడు జీవించే విధానం కాదు ఇది. Will you ever see the son of a king sitting like a beggar on the street? రాజకుమారుడు ఎవరన్నా కానీ వీధిలో భిక్షగాని మాదిరి కూర్చోవడం మీరు చూసారా? Every spiritual blessing in heavenly places is ours. పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదము మనదే అని వాక్యం చెప్తుంది. Ephesians chapter 1 verse 3. ఎఫెసీ 1:3. Ephesians 1:3. ఎఫెసీ 1:3. Every blessing, every spiritual blessing in heavenly places in Christ, God has already blessed us with. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు. Read it slowly. నెమ్మది చదవండి. Slowly. నెమ్మదిగా. Is God, does it say God is going to bless us or he's already blessed us? దేవుడు ఇవ్వబోతున్నాడా లేకుంటే ఇప్పటికే ఇచ్చాడా? Already blessed us. ఇప్పటికే ఇచ్చాడు, మనకు అనుగ్రహించిన. Second, రెండవది, what type of blessing is it? ఎటువంటి ఆశీర్వాదాలు ఇవి? Money blessing, health blessing or spiritual blessing? ఇదేదో డబ్బు ఆశీర్వాదమా లేకుంటే ఆరోగ్యం ఆశీర్వాదమా ఆత్మీయ ఆశీర్వాదమా? Spiritual blessing. ఆత్మ సంబంధమైన Third ఆశీర్వాదం. question, మూడవది, where is it? ఎక్కడుంది? It's in heavenly places. పరలోక విషయంలో. It is not in some rich earthly place. అదే ఏదో భూ సంబంధమైన ఐశ్వర్యవంతమైన స్థలాల్లో కావు. Every spiritual blessing in heavenly places is ours in Christ. పరలోక విషయంలో ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము క్రీస్తునందు అది God మనదే. is standing there giving it, saying, take it. దేవుడు ఇక్కడ నిలబడి ఇది తీసుకో అంటున్నాడు. I have to turn around నేను వెనక తిరిగి and say, Lord, I want it. ఓ ప్రభు ఇది నాకు కావాలని చెప్తాను. And faith is, విశ్వాసం అంటే thank you. ప్రభు నీకు వందనాలు. I want to show you another verse మరి ఒక వచనం which చూపిస్తాను. will explain what faith is. ఈ విశ్వాసం అంటే ఏమంటే అది వివరిస్తుంది. If you want God's nature, దైవ స్వభావం మీరు కావాలని కోరుతున్నారా? so that you have to stop acting like a Christian, అట్లా అయినట్టయితే క్రైస్తవునిగా నటించేది మానేయాలి. where it becomes your nature, అది మీ స్వభావంగా మారాలి. where once upon a time when you had the nature of Adam, ఒకానొకప్పుడు ఆదాము స్వభావం మీరు కలిగి ఉన్నప్పుడు you could hate people with all your heart. మీ మనసులో ప్రజలను ద్వేషించేవారు. Now you get God's nature. ఇప్పుడు దేవుని స్వభావం వచ్చింది. You can love people with all your heart. మీ హృదయపూర్వకంగా ప్రజలను ప్రేమించాలి. And
in the old days when you had Adam's nature, మరి పాత దినాల్లో నీవు ఆదాము స్వభావం కలిగి ఉన్నప్పుడు did you have to struggle to hate somebody? ఎవరినన్నా ద్వేషించడానికి నువ్వే కష్టపడ్డావా? Did you have to struggle to hate your mother-in-law? లేకుంటే మీ అత్తగారిని ద్వేషించడానికి నువ్వే కష్టమైందా నీకు? No, లేదు, it was so easy అది చాలా సులువు. to hate your mother-in-law, మీ అత్తగారిని ద్వేషించడం, to hate people. లేకుంటే ప్రజలను ద్వేషించడం. Now, ఇప్పుడు when you get God's nature, ఇప్పుడు దేవుని స్వభావం it వచ్చినప్పుడు will be easy to love your mother-in-law మీ అత్తగారిని ప్రేమించడం కూడా సులువు అవుతుంది. and to love everybody. ప్రతి వాళ్ళని ప్రేమించడం సులువు అవుతుంది. But if you don't have God's nature, అయితే దైవ స్వభావం కనుక లేకుండా and you ఉంటే have to act, అప్పుడు మీరు నటించాలి. then you'll be like the dog saying meow meow. అప్పుడు ఈ కుక్క మియాం మియాం అన్నట్టుగానే ఉంటుంది ఈ సంగతి. We need faith to believe ఇది నమ్మటానికి మనకు that విశ్వాసం ఉండాలి. God will give us His nature. దేవుడు తన స్వభావాన్ని మనకి ఇస్తాడు. But if you don't have faith, you won't get it. అయితే మీకు విశ్వాసం లేకపోతే దీన్ని పొందలేరు. So 2 Corinthians chapter 1, 2 కొరింథీ మొదటి అధ్యాయం, we can say the promises of God when it says every blessing. It's just like saying God has given us many checks. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే దేవుడు ఎన్నెన్నో చెక్కులు మనకి ఇస్తున్నట్టు. A check for 24 hours joy. 24 గంటలు సంతోషంగా ఉండడానికి ఒక చెక్కు, Another check. ఇంకో చెక్కు. To love everybody. ప్రతి వాళ్ళని ప్రేమించడానికి Love ఒక your చెక్కు. enemies, everything. అన్నిటిలో It's another check. ఇంకో చెక్కు. To have perfect peace of mind, freedom from anxiety and fear. ఏ విధమైనటువంటి చింత, ఏ విధమైన వ్యాకులము లేకుండా పరిపూర్ణమైన శాంతి సమాధానం కలిగి ఉంటే ఇంకో చెక్కు. Another check. ఇంకో చెక్కు. To have humility. దీనత్వం కలిగి ఉంటాం. Another check. ఇంకో చెక్కు. Freedom from the love of money. డబ్బు మీద ఆశ లేకుండా ఉండేది, అదొక చెక్కు. So many checks. ఇట్లా అనేకమైన చెక్కులు. Every spiritual blessing. ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం And also our earthly needs. అట్లనే మన భూ సంబంధం అక్కర్లు కూడా. Checks for food and clothing and shelter and children's education. మనకు కావాల్సిన ఆహారం కానీ, లేకుంటే వసతి కానీ, వస్త్రాలు కానీ, పిల్లలకు కావాల్సిన విద్యాబుద్ధులు నేర్పించడం కానీ, ఇవన్నీ చెక్కు దేవుడు ఇస్తాడు. You think only you are interested in your children's education? Do you know God is interested in that? మీ పిల్లల చదువు గురించి మీకే శ్రద్ధ ఉందనుకుంటున్నారా? దేవునికి అక్కర్లేదు లేదనుకుంటున్నారా? You say, where does it say that in the Bible? బైబిల్లో ఎక్కడ ఉంది? I'll tell you. చెప్తాను. Jesus taught us to pray, give us this day our daily bread. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించడం నేర్పించినప్పుడు మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించమని చెప్పారు. How can you get your daily bread in India? ఇండియాలో మీ అనుదిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? You can get it by begging. అడుక్కోవడం ద్వారానా? Do you want to do that? అలా పొందుతున్నారా? No. లేదు. You can get it by stealing. లేకపోతే దొంగతనం చేయడం ద్వారానా? You want to do that? చేయాలంటున్నారు అట్లా? No. లేదు. You can get it by borrowing from other people. ఏదో వేరే వాళ్ళ దగ్గర నుంచి అరువు తెచ్చుకునేదా? You want to do that? చేయాలనుకుంటున్నారా? అప్పు తెచ్చుకోవాలనుకుంటున్నారా? No. లేదు. Then what is the other way? మరి ఏంటి వేరే మార్గం ఏంటి? By working and earning your money that you can get your own daily bread. కష్టపడి పని చేసి మీ అనుదిన ఆహారం మీరు సంపాదించుకోవాలి. That is God's way. అది దేవుని విధానం. God says in 2 Thessalonians 3. 2 తెస్సలోనికైలకు 3వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. 2 Thessalonians chapter 3. 2 తెస్సలోనికైలకు 3వ అధ్యాయం. Here's a law of God. ఇది దైవ నియమం ఉంది. He says in verse 10, 10వ వచనంలో, we have given you an order when we were with you. మీరు మాతో ఉన్నప్పుడు మీకు ఒక నియమం చెప్పాం. It's a law. ఇదో ఆజ్ఞ. If a man will not work, he should not eat. ఎవడైనను పని చేయ నొల్లని యెడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించాను. It's a good law. ఇది మంచి ఆజ్ఞ. If you don't work, don't eat. పని చేయకపోతే తిండి తినొద్దు. So you say, Lord, I want to work. మీరంటారు నేను పని. That is a verse by which you can ask God to give you a job if you don't have a job. మీకు ఉద్యోగం లేకపోతే మీరు ప్రభువుని అడగొచ్చు, ఉద్యోగం మరి, ఎందుకంటే ప్రభువు చెప్పే కదా పని లేకపోతే తిండి లేదని. Some of you may be looking for jobs for yourself, for your children. మీలో కొంతమంది మీకు కానీ మీ పిల్లలకు కానీ ఉద్యోగాలు కావాలని వెతుకుతుండొచ్చు. You say, Lord, you taught us to pray, give us this day our daily bread. ఓ ప్రభువా, నువ్వు చెప్పావు కదా మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించమని ప్రార్థన నేర్పించావు. How can I get daily bread if I don't work? నేను పని చేయకపోతే నా అనుదిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? I'm ready to work. నేను పని చేయడానికి I'm సిద్ధంగా not ఉన్నాను. able to get a job. నాకు ఉద్యోగం దొరకట్లేదు. My children are ready to work. నా పిల్లలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. Will you give them a job? కనుక వాళ్ళకి ఒక పని చూస్తావా? Go to God in faith. విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళండి. Don't say, oh, I don't know, Lord, whether you are powerful enough to give me a ఓ job. దేవుడా, నువ్వు ఇవ్వడానికి శక్తివంతుడు కాదు, నాకేం అర్థం అవట్లేదు అని అట్లా ప్రార్థన చేయదు. God cannot give you a job. దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వలేడా మీకు? If God cannot give you a job, even the president of India cannot give you a job. దేవుడు మీకు ఉద్యోగాన్ని ఇవ్వలేకపోతే ఇండియా ప్రెసిడెంట్ కూడా మీకు ఉద్యోగం ఇవ్వలేదు. We don't have faith.
అంటే మనకు విశ్వాసం లేదు. When we pray for our children, మన పిల్లల గురించి we say, ప్రార్థించినప్పుడు, Lord, I want my children to get an education. ఓ ప్రభా నా పిల్లలు వీళ్ళకు చదువు రావాలని నేను Because కోరుతున్నాను. in India, that is the only way to get a decent job. ఎందుకంటే ఇండియాలో ఒక మంచి సరైన ఉద్యోగం రావాలంటే చదువుకోవటం ఒకటే మార్గం. You think God doesn't know that? దేవుని తెలియదు అనుకుంటున్నారు You ఇది? think God doesn't know that if your children don't get educated, they'll grow up living in the slum or on the streets? ఒకవేళ దేవుడు ఇట్లాంటివన్నీ మీ పిల్లలకి అక్కర్లేదు, లేకుంటే వాళ్ళు ఎక్కడో మురికి వాడల్లో జీవించాలని దేవుడు కోరుతున్నాడు అనుకుంటారా? Give us this day our daily bread. మా అనుదిన ఆహారం మాకు And అనుగ్రహించిన Lord, when my children grow up, let them also get that daily bread. ఓ దేవా నా పిల్లలు ఎదిగినప్పుడు So, వాళ్ళు కూడా వాళ్ళ అనుదిన ఆహారం For పొందాలి. that, they need to work. తద్వారా వాళ్ళు పని చేయాలి. For that, they need to study. ఈ పని చేయడానికి వాళ్ళు చదవాలి. And for that, they need to get a job. తద్వారా వాళ్ళు So, ఉద్యోగం పొందుతారు. there are many things hidden in that one request. Give us this day our daily bread. మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించు మన ఒక మాటలో ఎన్ని అక్కర్లు ఇమిడి ఉన్నాయి. So, don't think God is not interested in these earthly things. దానికి భూ సంబంధమైన వాటిలో దేవుని శ్రద్ధ లేదని మీరు అనుకోకండి. So 2 Corinthians chapter 1 2 కొరింథీ మొదటి అధ్యాయంలో and verse 20. 20వ వచనం. This is a wonderful verse. ఇది చాలా అద్భుతకరమైన వచనం. 2 Corinthians chapter 1 verse 20. 2 కొరింథీ మొదటి అధ్యాయం 20వ I వచనం. told you the promises of God are like checks. నేను చెప్పాను దేవుని యొక్క వాగ్దానాలు చెక్కుల మాదిరిగా ఉంటాయి. One check for your daily bread. మీ అనుదిన ఆహారం కొరకు చెక్కు, So many things. ఎన్నెన్నో. But it says here, ఇక్కడ రాయబడింది, all the promises are yes in him. ఈ వాగ్దానములన్నీ ఆయన యందు అవునన్నట్టుగా ఉన్నాయి. You know the meaning of that? దాని అర్థం ఏంటో తెలుసా? That means all these checks are signed by Jesus Christ. అంటే ఈ చెక్కులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సంతకం చేసి ఇచ్చేసినట్టు. All the promises of God ఈ వాగ్దానాలన్నీ కూడా signed Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు సంతకం చేసినట్టు. Go to the bank of heaven, పరలోక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, give this person ఈ వ్యక్తికి దీను 24 hours joy, 24 గంటలు సంతోషం ఉండాలి, perfect peace of mind, మనసులో ఎల్లప్పుడూ పరిపూర్ణమైన శాంతి, ability to love his mother-in-law. తన మా అత్తగారిని ప్రేమించే శక్తి సామర్థ్యం కావాలి. You want that check? కావాలా చెక్ మీకు? Or you don't want that? అక్కర్లేదా? Ability to love his enemies. శత్రువుల్ని ప్రేమించేటటువంటి శక్తి. What all checks are lying in your box? నీ యొక్క పెట్టెలో ఏవైతే చెక్కులు ఉన్నాయో, Now supposing you get a check for 100,000 rupees. ఒకవేళ 1,00,000 రూపాయలకి మీకు చెక్ వచ్చింది అనుకోండి, You get so excited. మీరు ఒక్కసారి ఆశ్చర్యపోతారు. 1,00,000 రూపాయలు చెక్ అని. You frame it up and put it on the wall. మీరు దాన్ని ఫ్రేమ్ కట్టించి గోడ తగిలిస్తారు. Every day you look at it. దాన్ని చూస్తారు. 100,000 rupees. 1,00,000 రూపాయల చెక్కు. And you can live like a beggar. కానీ ఇంకా మీరు భిక్షగాని మాదిరిగా జీవిస్తున్నారు. Nobody here is such a fool just to frame up a check and put it on the wall. ఒక చెక్ వచ్చినప్పుడు దాన్ని ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించేటటువంటి బుద్ధిహీనులు ఎవరు ఉండరు. What do you do with that check? ఏం చేస్తారు ఆ చెక్ని? You take it to the bank. బ్యాంక్ తీసుకెళ్తారు. You sign on the backside your name దాని వెనక మీ పేరు సంతకం చేస్తారు. and say, put it to my account. నా అకౌంట్ లో దీన్ని వేయండి అంటారు. That's what it says here. అదే ఇక్కడ రాయబడింది. In him they are yes, which means he has signed it. మరి క్రీస్తునందు ఇవన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి అంటే ఆయన సంతకం But that's పెట్టాడు. not enough. అంతేకాదు, We have to put our signature, it says. మన సంతకం కూడా అక్కడ చేయాలని ఉంది అక్కడ. What is that? ఏమిటది? We add our amen. మనం ఆమేన్ అని చెప్పాలి దాన్ని నిశ్చయం చేయడానికి. What does amen mean? ఆమేన్ అంటే ఏంటి? Some of you know it. మీలో కొంతమంది తెలుసు. Many people think amen means you can open your eyes now, the prayer is over. చాలా మంది ఏమనుకుంటారంటే ఆమేన్ అంటే కళ్ళు తెరిచేయచ్చు, ప్రార్థన అయిపోయింది అనుకుంటారు. Thank God, prayer is over now, we can open our దేవునికి eyes. వందనాలు, ప్రార్థన అయిపోయిందని. No. కాదు. Amen means yes, it will be mine. అవును ఇది నాదే, నేను కూడా దీనికి ఆమోదం చెప్తున్నాను. When somebody is praying something, ఒకవేళ ఎవరో దేని గురించి ప్రార్థన చేస్తున్నారు, don't say amen if you don't believe it. మీరు అసలు ఆ ప్రార్థన నమ్మకపోతే ఆమేన్ అని చెప్పకండి. You don't believe it, then don't say amen. కానీ నమ్మనప్పుడు ఆమేన్ అని చెప్పదు. For example, ఉదాహరణ, somebody prays like this. ఎవరో ప్రార్థన చేస్తారు, Lord, convert everybody in India. ఓ ప్రభు, Convert everybody in ఓ India. ప్రభు, ఇండియాలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా మారుమనసు పొందాలి. All 1,200 million people. అందరూ 1,20,000,000 ప్రజలు ఉన్నారు. I never say amen. నేను ఆమేన్ అని ఎప్పుడు అన్నా, Because I know it won't happen. ఎందుకంటే అది జరగదు. Because Jesus said, the way to life is narrow and very few will find it. యేసు ప్రభువారు చెప్పారు, పరలోకానికి వెళ్ళేటటువంటి దారి సంకుచితమై ఉంది అనేటటువంటి మార్గం. That is written in Matthew కొద్దిమంది chapter దానికి 7. అనుకుంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో Verse 13. 13వ వచనంలో. So, I don't believe the whole of India will be converted. కనుక ఇండియా దేశంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మారుమనసు పొందుతారని నేను నమ్మను. But if you pray like this, అయితే మీరు ఇట్లా ప్రార్థన like చేస్తారు. I prayed for nearly 30 years. నేను 13 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను. Lord,
lead me to those who are seeking to live a godly life in India. ఇండియాలో ఎవరైతే దైవ భక్తి కలిగినటువంటి జీవితం జీవించాలని కోరుతున్నారో వాళ్ళ దగ్గర నన్ను నడిపించు అని ప్రార్థన There చేస్తాను. may be a few, ఒకవేళ కొద్దిమంది ఉండొచ్చు, some in Bangalore, కొంతమంది some బెంగళూరు, in Hyderabad, హైదరాబాద్ లో కొంతమంది, some in Tuticorin, టూటిగురులో some కొంతమంది, in some remote villages in కొంతమంది Tamil ఎక్కడో, Nadu or anywhere in తమిళనాడులో India, ఎక్కడైనా కానీ ఏదో ఒక కుగ్రామంలో ఉన్నారు, or some other part of the world. లేకుంటే ప్రపంచంలో ఎక్కడో. Lead me to those few who are really wanting you. నిజంగా నిన్ను కావాలని కోరేటటువంటి వాళ్ళ దగ్గర నన్ను నడిపించు నువ్వు అని ప్రార్థన చేస్తాను. Lord, don't take me to those who want to go to heaven. ఓ ప్రభా, మరి పరలోకానికి వెళ్ళేటటువంటి వాళ్ళ దగ్గర నడిపించమని కదా. Everybody wants to go to heaven. అందరూ పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు. Have you ever seen a man on the earth who doesn't want to go to heaven? పరలోకానికి వెళ్ళడానికి ఇష్టం లేని మనిషిని ఎక్కడ చూసారు? Everybody wants to go. అందరూ పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు. You know, I see in these obituary notices in the newspaper, somebody died. ఎవరైనా చనిపోయినప్పుడు ఆబిచురీ కాలమ్స్ లో న్యూస్ పేపర్ లో రాస్తారు చూడండి. Have you ever seen underneath, he went to hell? ఆయన నరకానికి వెళ్ళాడని ఎవరైనా రాస్తారా? No. ఎవరు రాయరు. They've all gone to the Lord. వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వెళ్ళారు. Every one of them. అంటే ప్రతి వాళ్ళు అది కావాలి. If you read the obituary notices, you think nobody is in hell. మీరు ఆబిచురీ నోటీస్ చూస్తే అసలు నరకంలో ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. Everybody wants to go to heaven. అందరూ పరలోకం వెళ్ళాలనుకుంటారు. I have never seen an obituary notice, he died and went to hell. కనుక ఈ మరణించిన వాళ్ళ గురించి వార్తలు రాసినప్పుడు ఈయన మరణించాడు, నరకానికి వెళ్ళిపోయాడని ఎవరి గురించి రాలేదు ఇంతవరకు. Even the one story Jesus said of the rich man. యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుని గురించిన కథలో కూడా, If there was newspapers those days written, he died and he lived a good life, he went to heaven. మరి ఒకవేళ అక్కడ అభిచర్య కావాల్సిన అంటే వాళ్ళు కూడా రాసి ఉండేవారు, ఈయన మంచి జీవితం జీవించాడు, పరలోకానికి But వెళ్ళిపోయాడు. the man is in hell. అయితే నరకంలో ఉన్నాడు. From hell, he sees this newspaper that he's in heaven. అదే నరకంలో మనం చూస్తే ఆ న్యూస్ పేపర్లు చూస్తే పరలోకంలో ఉన్నట్టు న్యూస్ పేపర్లో రాస్తున్నారు. No, there are very few who are interested in living a godly life. భక్తి కలిగినటువంటి దైవ భక్తి కలిగిన జీవితం జీవించాలని శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు కొద్దిమంది. I say, Lord, I want you to lead me to them. ఓ ప్రభా, నీవు నన్ను అటువంటి వారి దగ్గర నువ్వు నడిపించాలని కోరుతున్నాను. ఎందుకు? Because Jesus lived like that. ఎందుకంటే యేసు ప్రభువారు అట్లా జీవించారు. He was not trying to convert the whole world. ఆయన ప్రపంచానంతటినీ మార్పు చెందించాలని ప్రయత్నం He చేయలేదు. was always alert, looking for people who were seeking a godly life. ఎల్లప్పుడు కూడా దైవ భక్తి కలిగినటువంటి జీవితం కావాలని ఎవరు కోరుతున్నారో వాళ్ళని వెతుకుతూ ఉండేవాడు యేసు He ప్రభు. saw Peter పేతురుని చూశాడు, catching fish. చేపలు పట్టేవాడు. Leave that, come. నువ్వు దాన్ని వదిలిపెట్టి నా దగ్గర రమ్మన్నాడు. There were so many other fishermen, he never bothered about అనేక them. మంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను చింత వహించలేదు. Once he went to a pool of Bethesda where there were many sick people. ఒకవేళ బెతెస్దా కోనేటి దగ్గరకు ఒకసారి వెళ్ళినప్పుడు చాలా మంది రోగగ్రస్తులు And ఉన్నారు. he went to one man. ఒక్క మనిషి There may దగ్గర, have been 200 people there. ఒకవేళ ఒక 200 మంది ఉన్నారు అనుకోండి అక్కడ. He went to one man. ఒక్క ఆయన దగ్గరికి వెళ్ళాడు. Come, get up. లేచినాడు మనం, And he went away. వెళ్ళిపోయాడు. Jesus was always looking like that. యేసు ప్రభువారు ఎప్పుడు అట్లా He చూస్తున్నాడు. saw so many people sitting in the Roman accounting office. మరి ఎంతో మంది ఈ రోమేల లెక్క పెట్టేటటువంటి ఆఫీస్ లో ఉన్నారు. He goes to Matthew. మత్తయి దగ్గరికి వెళ్ళాడు. You come. నువ్వు రమ్మన్నాడు. Let the other people keep the accounts. You come and follow me. మిగతా వాళ్ళందరూ ఆ లెక్కల పదులు చూసుకుంటూ ఉంటారు, నువ్వు రమ్మన్నాడు. That is how he was. ఆ రీతిగా ఆయన ఉన్నాడు. He would walk down the road. ఆయన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు The Holy Spirit will say, stop. పరిశుద్ధాత్మ ఆగమంటే, Look up in the tree. ఆ చెట్టు మీద చూడు. There's one man sitting there. ఒక ఆయన చెట్టు మీద కూర్చున్నాడు. He calls him. ఆ చెట్టు మీద కూర్చున్నాడు. Zacchaeus. జక్కయ్య, Everybody thinks you're a crook, but I know inside you got a desire for godly life. అందరూనేమో నిన్ను చూసి మోసగాడు అనుకుంటున్నారు, కానీ నాకు తెలుసు నువ్వు దేవుని గురించి ఎంత ఆసక్తి కలిగి He was ఉన్నావు. always like that. ఎప్పుడు ఆయన అలాగే ఉన్నాడు. He would go with his disciples తన శిష్యులతో వెళ్ళేవాడు. from Jerusalem to Galilee. యెరూషలేము నుండి గలిలయ వెళ్ళేవాడు. And all the Jews had the habit of bypassing Samaria and going roundabout to Galilee. యూదులు గలిలయ వెళ్ళాలంటే సమరయను తప్పించి దాటించి దాని గుండా వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళారు. But Jesus said, I feel today I must go through Samaria. అయితే యేసు ప్రభువారు ఒక దినాన్ని, ఈ రోజు నేను సమరయ గుండా వెళ్ళాలని నాకు మనసులో అనిపిస్తుంది. The disciples say, Lord, we Jews don't go through Samaria. శిష్యులు అన్నారు, ప్రభువా మనం యూదులు సమరయ గుండా వెళ్ళకూడదు. No, we have to go. లేదు, మనం వెళ్ళాలి. Then he goes to one deserted place. అక్కడ చాలా ఎడారి ప్రాంతంలో There's ఉన్న a well there. అక్కడ ఒక బావి ఉంది. Everybody is hungry. అందరూ ఆకలితో ఉన్నారు. Now, you know, when we are all hungry, we all go to a hotel and eat. మనందరం ఆకలిసినప్పుడు ఏం చేస్తాం? హోటల్కి వెళ్ళి తింటాం. So Jesus said, యేసు ప్రభువారు అన్నారు, I'm not coming with you to the hotel. నేను మీతో హోటల్కి రావట్లేదు, ఇప్పుడు You all go and eat. మీరు వెళ్ళి తినండి, Bring some food for me. నాకు ఏదైనా పట్టరండి మీరు. So they went. వెళ్ళారు వాళ్ళు. He sits there by the well, ఆయన బావి దగ్గర కూర్చున్నారు. and there's one very bad woman who comes. ఒక చాలా చెడు ప్రవర్తన కలిగినటువంటి ఒక స్త్రీ వస్తుంది. Married 5 times, divorced 5 times. 5 సార్లు పెళ్ళైన విడాకులు కూడా అయిపోయినాయి. Now living with somebody who's not even her husband. ఇప్పుడు అసలు తన భర్త కానటువంటి వేరే వ్యక్తితో ఉంది. Jesus knew that even though she was so sinful, she had a desire
to turn from her sin. ఆమంత పాపాత్మురాలుగా ఉన్నప్పటికీ తన హృదయంలో కోరిక ఉంది దేవుని వైపు తిరగాలని ప్రభు అది చూశారు. Those are the people Jesus is looking for. అటువంటి ప్రజలను ప్రభు వెతుకుతున్నాడు. Mary Magdalene. మగ్దలేన మరియా. There's 7 demons, not just one, inside her. ఒక అపవిత్రాత్మ కాదు, 7 అపవిత్రాత్మలు ఉన్నాయి. Cast out the demons. అపవిత్రాత్మలు పారద్రోలారు. There was a evil woman who had a desire for a godly life. చూడండి, చెడు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ దైవభక్తి కలిగిన జీవితం జీవించాలి కోరు. Jesus is always like that. యేసు ప్రభువారు ఎప్పుడు అలా కోరుతున్నాడు. He was not trying to convert all the Pharisees and all the Sadducees. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల్ని సద్దూకయ్యుల్ని వాళ్ళందరినీ కూడా రక్షించాలని ఆయనే ప్రయత్నాలు He చేయలేదు. didn't go to the Pharisees and say, please, 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 come on, give your life to God. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి దయచేసి మీ జీవితాలు ప్రభుకి ఇవ్వండి అని ఏం చెప్పలేదు. You have no interest in God, go your way. వాళ్ళకి దేవుడు అంటే శ్రద్ధ లేదు. Jesus was looking for those who wanted to live a godly life. ఎవరైతే దైవభక్తి కలిగిన జీవితం జీవించాలని కోరుతున్నారో ప్రభు వాళ్ళ He knew the Father would lead him. తండ్రి ఆయన నడిపిస్తూ ఉండేవాడు అట్లా. That is God's way. అది దేవుని మార్గం. And that's how we live as Jesus lived. ఆ రీతిగా యేసు ప్రభు జీవించినట్టుగా మనం జీవిస్తున్నామా? I have to do my part. నా భాగం నేను చేయాలి. You have to do your part. మీ భాగం మీరు చేయాలి. First of all, you must seek to live, surrender your life to be filled with the Holy Spirit. మొట్టమొదటిగా మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా ఇవ్వాలి. As you live and move around, you must have a prayer in your heart. అప్పుడు మీరు నడుస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో కదులుతున్నప్పుడు మనసులో ప్రార్థన ఉండాలి. God, this godly life has made me so happy and so spiritually rich. ఓ దేవా, ఈ యొక్క దైవభక్తి కలిగినటువంటి జీవితం నన్ను ఎంతో సంతోషభరితనిగా చేసింది, శాంతియుతంగా చేసింది. I want to share it with others. నేను ఈ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలని కోరుతున్నాను. So the promises of God, గనుక దేవుని యొక్క వాగ్దానాలు, as I said here, నేను చెప్పినట్టుగా all are signed by Jesus Christ. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు సంతకం చేసి ఇస్తున్నారు. Here is a check. ఇక్కడ ఒక చెక్ ఉంది. Give this person God's nature. ఈ వ్యక్తికి దైవ స్వభావం Signed అనుగ్రహించారు. by Jesus Christ. యేసు ప్రభువారు సంతకం పెట్టారు. Can you get it? పొందగలరా మీరు? That's a promise. We read it in 2 Peter 1:4. అదే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. 2 పేతురు 1:4 చదివాం. According to 2 Corinthians 1:20, it is ours. మరి 2 కొరింథీ 1:20 ప్రకారం ఇది మనదే. Then why is it not yours? అయితే ఇప్పుడు ఎందుకు మీది కావట్లేదు? Because you did not sign on the back side saying amen and give it in the bank of heaven. ఎందుకంటే ఆ చెక్ వెనక భాగంలో మీరు సంతకం పెట్టి ఆమెన్ అని పరలోక బ్యాంకులో ఇవ్వడం లేదు. Amen means it will be so. ఆమెన్ అంటే ఇది జరుగును గాక, ఇలా జరుగుతుందని. It will be so because God has said it. దేవుడు చెప్పాడు కనుక ఇది జరుగుతుంది. We believe so many things written in the newspapers. న్యూస్ పేపర్లో రాసే ఎన్నెన్నో సంగతులు నమ్ముతాం మనం. Do you believe it? నమ్ముతారా? Most of the things written in the newspapers we believe. న్యూస్ పేపర్లో రాసే అనేకమైన సంగతులు మనం నమ్ముతాం. Who is the Prime Minister of India? భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? Mr. Manmohan Singh. మిస్టర్ మన్మోహన్ సింగ్. I've never seen him in my life. అసలు నా జీవితకాలంలో నేను మన్మోహన్ సింగ్ అని ఎప్పుడు చూడలేదు. How do I know it? మరి నాకు ఎట్లా తెలుసు? I read it in the newspaper. ఎందుకంటే వార్తాపత్రికలు చదువుతున్నాను కదా. Do you believe it? మీరు నమ్ముతున్నారా? Or you saw it on television? Or you saw it on television? లేకుంటే టెలివిజన్లో చూస్తుంటారు. Or before television you read the newspaper? లేకుంటే టెలివిజన్లో రాకముందు న్యూస్ పేపర్ చదివారు. Okay, now here's something written in something better than newspaper. న్యూస్ పేపర్ కంటే శ్రేష్టమైనది కూడా ఒకటి రాయబడి. Do you really believe the Bible is more trustworthy than newspaper? వార్తాపత్రిక కంటే దేవుని వాక్యం అత్యధికంగా నమ్మదగిందని సత్యాన్ని That నమ్ముతున్నారు. God has promised to give you His nature. దేవుడు తన స్వభావాన్ని మీకు ఇవ్వాలని వాగ్దానం And చేస్తున్నాడు. all these promises are signed by Jesus Christ. ఈ వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు సంతకం పెట్టారని. Yes, it says in 2 Corinthians 1:20. అవును, 2 కొరింథీ 1:20 ప్రకారం అవును. But His saying yes is not enough. ఆయన అవునంటే సరిపోదు, You have to say yes. నువ్వు కూడా వేస్తాను. Amen. ఆమేన్. Then only you say, Lord, this is mine. అప్పుడే అది అవుతుంది. ప్రభా ఇది నాది. In Jesus' name, it's mine. యేసు నామమున ఇది నాదే. In Jesus' name means that Jesus has purchased it for me. యేసు నామమున అంటే యేసు నా కొరకు దాన్ని కొన్నాడు. In Jesus' name means this check is signed by Jesus Christ. యేసు నామమున అంటే ఆ చెక్కు యేసుక్రీస్తు ప్రభువారే సంతకం పెట్టారు. See, for many people, Jesus' name is like a mantra. చాలా మందికి యేసు నామం అంటే ఏదో మంత్రం Pray మాదిరిగా the whole prayer and in Jesus' name. ఏదో ప్రార్థన అంతా చదివేసి యేసు నామం అంటారు. Do you know what it means? దాని అర్థం ఏంటో తెలిసిన? Lord, all these things I asked for, ఓ ప్రభా, ఇవన్నీ నేను అడుగుతున్నాను. it is signed by Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు సంతకం పెట్టారు. Amen. ఆమేన్. That means Jesus' name is there. I'm putting Amen also. అంటే యేసుక్రీస్తు ప్రభువారి పేరు ఉంది, నేను కూడా ఆమేన్ అన్న సంతకం. That is how we get the promises. ఆ రీతిగా ఈ వాగ్దానాలు మనం పొందుతున్నాం. And it's wonderful. Lord, here is a command of yours. మరి ప్రభా, ఇది ఎంతో అద్భుతమైనది, ఇది నీ ఆజ్ఞ. 1 John 2:6. మొదటి యోహాను 2:6.
All those who say they are Christians క్రైస్తవులని పిలిచేవారు must పిలువబడేవారు live like Jesus lived. యేసు ప్రభు జీవించినట్టుగా వారు జీవించాలి. That is the Living Bible paraphrase of that verse. అదే ఆ వచనంలోని లివింగ్ బైబిల్ పారాఫ్రేజ్ లో ఆ వచనం ఒక అర్థం. Anyone who says he's a Christian must live like Jesus lived. క్రైస్తవుడు అని చెప్పుకునే ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు జీవించినట్టుగా So జీవించాలి. what shall I do? దానికి ఏం చేయాలి? Amen. ఆమేన్ అని చెప్పండి. Lord, it shall be so. ప్రభు అట్లా జరుగును గాక. By your grace I'm going to live like that. మరి నీ కృప ద్వారానే అట్లా జీవిస్తాను. Let's begin there. ఇక్కడ ఆ రీతిగా ప్రారంభించుదాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, please help us to claim these wonderful promises, ఈ అద్భుతకరమైన వాగ్దానాలు చేపట్టినట్లుగా మాకు సహాయం చేయండి. especially the most magnificent promise of all, ప్రత్యేకంగా వీటన్నిటికంటే ఉన్నతమైనటువంటి that వాగ్దానం, we can partake of your nature. మీ యొక్క స్వభావంలో మేము పాలివారు We మగునట్లు. know this is why Jesus died and rose again. యేసుక్రీస్తు ప్రభువారు వీటన్నిటి గురించి మరణించే తిరిగి లేచినారు. And I don't know about everybody here, but I know some are definitely interested in partaking of your nature. ప్రభా ఇక్కడ ఉన్న వారు అందరి సంగతి నాకు తెలియదు, కానీ కొంతమంది ఈ దైవ స్వభావంలో పాలివారు అగినట్లుగా వారు కోరుతున్నారు. Lord, help them. ప్రభా వారికి సహాయం చేయండి. Help us to believe మేము విశ్వసించినట్లుగా మాకు సహాయం that చేయండి. you will give this to us. మీరు దీనిని మాకు అనుగ్రహిస్తారు. This ability by the Holy Spirit పరిశుద్ధాత్మ ద్వారా ఈ శక్తి సామర్థ్యాన్ని ఇస్తారు. to live like Jesus lived in our daily life. మా అనుదిన జీవితంలో యేసు ప్రభువారు జీవించినట్లుగా మేము జీవించడం We trust you. మేము నమ్ముతూ ఉంటున్నాం. And where we lack faith, help our unbelief. ఎక్కడైతే విశ్వాసంలో కొదువుగా ఉన్నదో మా అవిశ్వాసాన్ని మన్నించండి, సహాయం చేయండి. We pray in Jesus' name. యేసు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.